హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఎల్బీ నగర్ నుండి కీసరగుట్టకైతే మనం వెళ్తున్నాము. ఎల్బీ నగర్ నుండి మనం కీసరగుట్ట ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ నాగోల్ దాటుకొని ఉప్పల్కి చేరుకున్నాము. ఉప్పల్ దాటుకొని మనం గట్కేసర్ వైపు అయితే ప్రయాణిస్తున్నాము. గట్కేసర్ నుండి మనము రాంపల్లి, యానంపేట ఇలా మన ప్రయాణం అయితే బైక్ జర్నీ కొనసాగుతుందండి. ఇక్కడ మనకు 2 రూట్లు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ నుండి మనకు 2 కిలోమీటర్స్ అయితే కలిసి వస్తుంది. ట్రాఫిక్ వాళ్ళు అయితే ఇక్కడ నుండి వెళ్ళమన్నారు. మన జర్నీ పచ్చటి పల్లెటూర్ల మధ్య పచ్చటి వాతావరణంలో ఆహ్లాదకరంగా అయితే ఇలా కొనసాగుతుందండి. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనము సైన్ బోర్డ్ చూసుకొని మనము కీసరగుట్ట వైపు అయితే ఇలా కొనసాగుదాము. ఇప్పుడు మనము కీసరగుట్టకు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయండి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. మనం రైట్ సైడ్ వెళ్తే మనకు కీసరగుట్ట ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళామంటే మనం కీసరగుట్ట చేరుకున్నట్టే. ఇక్కడ కల్వపూలు, బిల్వపత్రాలు అమ్ముతున్నారు. వాటిని అయితే 50 రూపాయలకు తీసుకున్నాము. ఇప్పుడు మనం టెంపుల్ వచ్చేసిందండి. టెంపుల్కి ఎంటర్ అయిపోయాం మనము. ఇక్కడ మెట్ల దారి అన్నమాట. ఇక్కడ నుండి మనం ఇంకా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇంత దూరం ప్రయాణం చేసినా ఇక్కడికి రాగానే అది అంతా మర్చిపోతామండి. ఓం నమ శివాయ. ఈ కొండ మీద శివుడు మనల్ని ఎదురు చూస్తూ పిలుస్తున్నట్టుగా ఉన్నదండి. చాలా బాగుంది. ఎంత నెమ్మదిగా, ఎంత మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఈ ఆలయం ప్రత్యేకతలండి. కొండపై ఉన్న శివాలయము, అత్యంత ప్రశాంతమైన వాతావరణము, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తుల రద్దీ, ఉదయం సూర్యోదయము, సాయంకాలము సూర్యాస్తమయము ఇక్కడి నుండి చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పురాతన చరిత్ర గురించి తెలుసుకుందాము. రామాయణ కాలంలో లంకా యుద్ధం అనంతరము శ్రీరాముడు బ్రాహ్మణ హత్య దోష నివారణ కోసము శివలింగ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నారంట. అందుకోసమని హనుమంతుణ్ణి కైలాసం నుండి శివలింగాలను తీసుకురమ్మని పంపారంట. కానీ హనుమంతుడు ఆలస్యంగా రావడంతో శ్రీరాముడు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. అదే ఈ శ్రీరామలింగేశ్వర స్వామి. తర్వాత హనుమంతుడు తెచ్చిన 101 శివలింగాలను ఈ ప్రాంతము చుట్టుపక్కల కొండల్లో ప్రతిష్ఠించారు. ఈ గుడి చుట్టుపక్కల అయితే ఈ 101 శివలింగాలను ప్రతిష్ఠించారండి. ఇది పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించిన కథనం అండి. ఈ కొండ మీద ఉన్న ఆలయము చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నిల్చుని చూస్తే చుట్టూ ఉన్న ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తుందండి. ఇక్కడ టైము నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుందండి.
ఇప్పుడు మనకు రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. ప్రత్యక్ష దర్శనం అయితే మనకు జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి చాలా ఆలయాలు ఉన్నాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఇది. హనుమంతుడి టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఆలయం అయితే చాలా పురాతనమైందండి. ఇది ఇప్పుడు మనకు హైదరాబాద్ నుండి కీసరగుట్ట అయితే మనకి ఒక 35 నుండి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 1.5 అవర్ జర్నీ అండి. మనకు 1.5 అవర్ జర్నీ చేసి వస్తే ఇక్కడికి వచ్చాకైతే ఎంతో ప్రశాంతత, మనం చేసిన జర్నీ అలసట మొత్తము తీరిపోతుందండి. మనము జర్నీ చేసినట్టు కూడా మనకు గుర్తుకుండదనమాట. అంత విశిష్టత ఉంది ఇక్కడ ఈ ఆలయంలో. ఈ హనుమంతుణ్ణి దర్శించుకొని మనము మెల్లగా ఇక్కడ నుండి ఇంకా వేరే ఆలయాలు చూస్తూ మనమైతే వెళ్దామండి. ఇక్కడ కార్తీక మాసము శివరాత్రి అప్పుడు మాత్రమే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయంట. ఇప్పుడు కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ బస్సు ఫెసిలిటీ అయితే కొద్దిగా తక్కువగా ఉంది. ఈసీఎల్ నుండి బస్సు ఫెసిలిటీ ఉంది. హైదరాబాద్ నుండి ఈసీఎల్కి వెళ్ళి ఈసీఎల్ నుండి మనము కీసరగుట్టకైతే రావాల్సి ఉంటుందన్నమాట. బస్సు సౌకర్యాలు ఇక్కడ వాళ్ళను అడిగితే మాత్రం బస్సు 1 అవర్కి ఒకసారి ఉందమ్మా అని చెప్తున్నారు. కానీ నాకైతే కనిపించలేదు ఒక బస్సు కూడా. ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదం అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. వడ కూడా అంట. ఇక్కడైతే క్యాషే అడుగుతున్నారు, ఫోన్పే అయితే పనిచేయట్లేదంట. కానీ ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ శివాలయం చాలా బాగుంది, కానీ ఫెసిలిటీస్ అంత లేవు. బస్ ఫెసిలిటీస్ అలాంటివి లేవన్నమాట. కొంచెం అవన్నీ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఎన్నో టైం వచ్చారండి మీరు ఇక్కడ? ఇది నేను ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? మేము నల్లగండ్ల నుంచి వచ్చాము. నల్లగండ్ల. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనము ఇంత ముందుకు చెప్పుకున్నాం కదా, హనుమంతుడు తెచ్చిన 101 శివలింగాలన్నీ ఇవే అండి. ఇలా ఈ చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించబడ్డాయి అన్నమాట. ఇవన్నీ శివలింగాలే ఉన్నాయి, 101 శివలింగాలు. ఇక్కడ అయితే హనుమంతుని టెంపుల్, మళ్ళీ ఇక్కడ హనుమంతుని టెంపుల్ ఉంది. హనుమంతుని టెంపుల్ ఎక్కువగా ఉందండి. ఇక్కడ నుండి ఈ వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా మనకి. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే మనకు సూర్యోదయం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సూర్యాస్తమయం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. దేవుడు దర్శనం చేసుకొని మనకైతే ఈ ప్రయాణం అయితే మనము ముగించుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని మరిన్ని, నా టెంపుల్ వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, మరి ఈ జర్నీ అయితే ఇక్కడి వరకు అయితే మనం ముగించుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. ఈ 101 శివలింగాలు
ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో కదా. ఇప్పుడైతే మనకు జర్నీ ముగించుకొని అయితే వెళ్ళిపోదాము. అయిపోయింది మన దర్శనం అయితే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి అందరికీ, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.